ఉన్నాయి కదా మనకి. యాహ్! మంచి సినిమా ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఆడుతది అంతే. అదేంటంటే ఒక యావరేజ్ ఆర్ చిన్న ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఉంటాయి తప్ప మంచి సినిమాలకి ఐ డోంట్ థింక్ సో. వాసు గారు, వాసు గారు ఇక్కడ యెస్ సార్. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అనేది సినిమాని చాలా సన్నివేశాలని హైప్ చేస్తూ ఎనర్జీ ఇచ్చేలాగా ఉంటుంది. యాహ్! అలాంటి క్రూషియల్ వాయిస్ ఓవర్ని ఎవరితో చెప్పిస్తున్నారు? ఎన్టీఆర్ రూమర్ కాదని అని చెప్పారు. రూమర్ అని చెప్పాను. రూమర్ అని చెప్పారు. యాహ్! సో ఎవరితో చెప్పిస్తున్నారు? లేదండి. టోటల్ వీఆర్ గోయింగ్ విత్ ఏ డబ్బింగ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ. బికాజ్ వీ హ్యావ్ హార్డ్లీ 1 వీక్ ఆఫ్ ద టైమ్. ఇప్పుడు ఈ టైంలో నేను స్టార్స్‌ని వాళ్ళ ప్రోగ్రామ్స్ ఈ బిజీలో ఉన్న వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి డబ్బింగ్ చేయించడం అనేది హైలీ ఇంపాసిబుల్. అందుకని రైట్ నౌ వీఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద డబ్బింగ్ ప్రొఫెషనల్స్. దాని నుంచి ఎంత బాగా ఎన్హాన్స్ చేసుకుని దీని క్వాలిటీ తీసుకురావాలని ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా వేరే రూట్‌లో ఏం ఆలోచించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. కొన్ని సన్నివేశాల మీద అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని తొలగించి చేస్తున్నారా రిలీజ్, లేదంటే ఏమీ యాజ్ లేదు. ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ హిందీలో మక్కీ టు మక్కీ అండ్ హిందీ ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. వాసు గారు ఇక్కడ అంటే సినిమా ఆల్రెడీ 470 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసి అక్కడ ఇంకా సక్సెస్ఫుల్గా 600 ప్లస్ ఇప్పుడే పంపించారు. 600 ప్లస్ అంటే మనకి యాక్చువల్గా అయితే అంత పెద్ద సినిమా మీద ఒక 100 కోట్ల వరకు పరువు నష్టం రావనే కేసు కూడా పడింది. దానికి ఏంటంటే రెండు అంటే ఒక 2 పేర్లు వాడారు, గనోజీ అండ్ కన్ఫోజీ అని చెప్పి. సో మరి ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారంటే వాళ్ళకి అభ్యంతరం ఉన్నది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకు ఆ పేర్ల మీదే ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారు తెలుగు డబ్బింగ్ కాబట్టి ఛాన్స్ ఉంది కాబట్టి, లేదంటే యాజ్ ఈజ్ వెళ్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ అండి. బికాజ్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏదైతే